హలో అందరికీ, ఇదొక ఈవినింగ్ స్నాక్ రెసిపీ. మీలో చాలామంది చాలాసార్లు ట్రై చేసే ఉంటారు. సో అదే అండి ఎగ్ రోల్. నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. మోస్ట్లీ నేను ఇంట్లో చికెన్ రోలే చేస్తాను, అప్పుడప్పుడు ఎగ్ రోల్ చేస్తుంటా. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో ఫస్ట్లీ మన ఇంట్లో ఎప్పుడు చపాతీ పిండి ఉంటుంది కదా, సో చపాతీలా చేసుకొని దాన్ని కొంచెం బాగా రోస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే అనుకోవచ్చు, ఏంటి మీ చపాతీ ఎల్లో కలర్లో కనిపిస్తుందని. అండ్ దానికి విషయం ఏంటి చెప్తా చూడండి. ఒక చిన్న థింగ్ అనమాట. ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సో మోస్ట్లీ నేను ఎప్పుడు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని అది పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టి అది ఎప్పుడైనా కూరలు అలా వాడేస్తాను. మళ్ళీ మనం ఆయిల్ ఉంచుకుంటాం కదా, ఆ డిస్పెన్సర్లో వేయను. బట్ ఈసారి ఏమైందంటే మా అత్తమ్మ తెలియకుండా అందులో వేసేసారు. సో వేసేయడం వల్ల ఏంటంటే అది ఆల్రెడీ డీప్ ఫ్రైడ్ ఆయిల్ అనమాట, అందుకే అది ఎల్లోయిష్గా ఉంది. సో ఆయిల్ ఎల్లోయిష్గా ఉండడం వల్ల ఆబ్వియస్లీ చపాతీ కూడా ఎల్లోయిష్గా వచ్చేసింది. సో రెసిపీలోకి వెళ్ళిపోతే, చపాతీ రోస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని, మీకు ఒక ఎగ్ ఉంటుంది కదా, 1 or 2 ఎగ్స్ బీట్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని అలాగా ఆమ్లెట్లో వేసేసుకోండి. ఫుల్గా వేసుకున్న వెంటనే దాని మీద చపాతీ పెట్టేసి రెండు వైపులు కొంచెం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ లోపల మన స్టఫింగ్కి కావాలి కదా, నార్మల్గా అయితే చికెన్ వేసుకుంటే జస్ట్ గ్రిల్డ్ చికెన్ అలా వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ ఈసారి ఆ టైంకి నా దగ్గర చికెన్ లేదు, అందుకే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ లైక్ క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ అండ్ ఆనియన్స్ మాత్రం వేసుకున్నాను. క్యారెట్ కూడా లేదు, అందుకే ఇవే వేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసి బాగా రోస్ట్ చేశాను. అండ్ మీరు చూస్తూ ఉంటే నేను ఇంకొక ఇది కూడా వేశాను, నా సీక్రెట్ థింగ్. అదే ఏం లేదు, పిజ్జా స్పైస్ మిక్స్. అంటే మనం పిజ్జాలో వేసుకుంటాం కదా, ఆ స్పైస్ మిక్స్ని నేను అది ఇందులో కొంచెం వేసేసాను. ఎందుకో నాకు ఇందులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అని ఒక ఫీలింగ్. సో అది కూడా వేసేసి కొంచెం బాగా దగ్గరికి హై ఫ్లేమ్లో కొంచెం సాటే అయ్యాక పక్కన పెట్టేసుకున్నా. సో ఒక సిల్వర్ ఫాయిల్ మీద మనం ఆల్రెడీ పెట్టుకుంటాం కదా, అదే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ, సో దాని మీద కొంచెం మయోనీస్ అండ్ ఇంకొంచెం టొమాటో సాస్ ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్నా. చాలామంది ఇలా స్ప్రెడ్ చేయరు, బట్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫుల్గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో వెజ్జెస్ పెట్టేసుకున్న. దాని మీద మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొంచెం మయోనైజ్ అండ్ కెచప్ వేసుకోవచ్చు, బట్ నేను ఇంకెక్కువ వేయట్లేదు. అంతే, బాగా దగ్గరకు రోల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఫాలో కొట్టండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి అబ్బా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే నేను కొత్త యూట్యూబర్ని, కొత్త ఇదంతా. సో మీరు కూడా ఒకసారి చూడండి అండ్ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీకు ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా చూస్తా, అంటే ఎంతమందికి ఎలా నచ్చిందో నాకు కూడా తెలియాలి కదా. సో అంతే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. యమ్మీ ఫ్రాంకీ, ఎగ్ రోల్ మీరు కూడా చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేయండి.